మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్లి మోర్ దెన్ 2 lakhs 2 లక్షల పైచీలక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ గాని, ఆవిడికి సపోర్ట్ గాని, భర్త భార్య ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు గాని, ఇవన్నీ మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాటం ఫలితమే. అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు, కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. మేము వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది. ఇప్పుడు కూడా మేము 100% మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతాం ఈ విషయం మీద. డెఫినెట్ గా అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఇదే కాదు, ఇలాంటి విషయాలు ఏది కూడా జరగకుండా స్ట్రిక్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఉండడానికి ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో గాని, శాసన సభలో గాని, అలాగే పార్లమెంట్ లో గాని వీటి మీద నిర్విరామంగా పోరాటం చేయడమే ఈరోజు మేము మాట్లాడుకున్నాం, మేము చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా చేస్తాం. ఈ పార్టీ ఏదో చిన్నది, ఏదో అది అని మాట్లాడారు. వాస్తవానికి చెప్పాలంటే 2024లో అప్పుడున్న పరిస్థితులకి మాకున్న సాధ్యాసాధ్యాలకి, అంటే క్యాండిడేట్ లేరని కాదు, సాధ్యాసాధ్యాలకి అప్పుడున్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నిలదొక్కుకే లేదనేదే ఒకటే భావన మా నాయకులది, మా పవన్ కళ్యాణ్ గారిది. నిలదొక్కుకోలేకపోయింది. అందుకే అన్కండిషనల్ గా 2014లో సపోర్ట్ చేయడం జరిగింది కూటమికి. వివిధ రకాలైన దీంట్లో మళ్ళా 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాగైనా నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఆ రోజు ఒప్పుకోవటం, 21 సీట్లకు కూడా ఒప్పుకోవటం జరిగింది. ఈ రోజు మీరు చూశారు, బయట దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సొంత ఖర్చులతో వచ్చి కూటమికి, మోడీ గారి మీద నమ్మకంతో కూటమికి ఓట్లేసి మరి ఎప్పుడూ లేనంత మెజారిటీలతో, ఎప్పుడూ లేనంత మ్యాండేట్ 164 అసెంబ్లీ సీట్లు ఇచ్చి చేయటం అనేది అది కేవలం మా నాయకుడికి ఉన్న ఈ రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి మీద ఆధారపడి వచ్చినవి. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే. జగన్మోహన్ రెడ్డి ఉండండి సార్, ఉండండి. అసెంబ్లీలో తీర్మానాలు ఎలాగుంటాయంటే, ఇప్పుడు సుగాలి ప్రీతి గారికి సిబిఐకి పంపించినట్టు ఒక జీవో రాసి తీసుకెళ్లి ఏదో డెస్క్ లో పడేశారు, ముందుకు కూడా వెళ్ళా. అలాగే ఉంటాయి. జగన్ ఉన్నాడు సార్, జగన్ ఏది మా గవర్నమెంట్ ఇప్పుడేం ప్రైవేటీకరణ అవ్వలా. మీరు గుర్తించాలి, సుగాలి ప్రీతిది ఏంటనేది అందరికీ తెలిసిన విషయాలేనండి. మా గవర్నమెంట్ ఏం చేస్తుంది కూడా మేము చెప్తాం. అది ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ అనే ఒకరి చేతుల్లో ఉంది, అలాగే హోమ్ మినిస్టర్ ఒక చేతుల్లో ఉంది, ఇది ప్రొసీజర్ లో ఉంది. పాత ఏమనేది బయటికి తీస్తున్నాం. ఇది ఒకటే కాదు, డెఫినెట్ గా మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్లి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం. మన గవర్నమెంట్ 5 ఎకరాల భూమిని 5 సెంట్లు పొలం చెప్పు, ఇవన్నీ కూడా 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో, వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు మేము ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మాకు తెలియదు. అలాగే 5 సెంట్లు భూమి కర్నూలులో ఇచ్చాం. దానికి ఇల్లు కట్టి ఇమ్మని అడుగుతున్నారని కట్టించేదానికి ఇవన్నీ జరుగుతాయండి, ఇవన్నీ జరుగుతాయి. మీకు ఒకటి విషయం, ఫస్ట్ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇష్యూ అనేది డెఫినెట్ గా బయటికి తీయాలి, పాయింట్ నెంబర్ 1. అలాగే అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం శాసనసభ్యులుగా మేమందరం కూడా నిత్యం శాసనసభలోని చట్టాలు చేయడంలో ఎక్కడ వెనకాడమని మీకు చెప్తున్నాం క్లియర్ గా. ఒక ఇష్యూ గురించే కాదు, అలాంటి ఇష్యూలే జరగకూడదు అనేది మా స్టాండ్. సుగాలి ప్రీతి విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే ఎన్నికల కోసం జనసేన పార్టీ సుగాలి ప్రీతిని వాడుకుంది. ఇప్పుడు సిబిఐ కేసు విషయంలో ఏమీ తలపెట్టలేదు. మీరు జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తాం సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ప్రకటిస్తున్నారు. అంటే అది మీరు ఏమి చేయలేదనే కదా, తల్లిదండ్రులు స్వయంగా. ఏమండి, ఒక్కటి చెప్తాను వినండి. ఏమి చేశాం ఏమి చేయలేదని అందరికీ తెలిసిన విషయమే.
ఇది ఒక ఎమోషన్స్ తో కూడుకున్న ఒక అంశం. మేము కమిట్ అయ్యాం కాబట్టే, మేము మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టారు కాబట్టే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి. 5 ఎకరాలు భూమి ఇచ్చాం, 5 సెంట్లు స్థలం ఇచ్చాం. ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. వాళ్ళకి తెలియదేమో యాక్చువల్ గా ఇల్లు కట్టించేమన్నారు. ఇల్లు కట్టించేందని సిస్టమ్ లో ఇద్దరు ఉద్యోగస్తులు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతెం కోరికలు ఉన్న విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది మేము చెప్పింది కూడా వినాలి కదా, మీరు మేము చెప్పింది కూడా వినాలి కదా. మాకు తెలిసింది గవర్నమెంట్ సైడ్ మేము చెప్తున్నాం, మేము చేసింది చెప్తున్నాం, మేము చేసింది కూడా చెప్తున్నాం కదా. రాంగ్ ట్రాక్ లో పడ్డారు, రాంగ్ ట్రాక్ లో ఉన్నారన్నప్పుడు అర్థం చేసుకోండి. అవన్నీ ఇవ్వండి. ఇవన్నీ కూడా ఒక ఇష్యూ పెట్టుకొని పొలిటికల్ గా కార్నర్ చేయడానికి రకరకాలు జరుగుతాయి. ఆ కెపాసిటీ గానీ ఆ చిత్తశుద్ధి గానీ జనసేన పార్టీకి ఫుల్ గా ఉంది, ఎదుర్కొనే కెపాసిటీ ఉంది. ఆ ఇష్యూని క్లియర్ చేసే చిత్తశుద్ధి మా దగ్గర ఉంది. అది అతి త్వరలో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎవరైతే దీని మీద ఇవన్నీ కూడా కలుపుతున్నారో వాళ్ళు బయటపడతారు, డౌట్ లేదు.